హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తే గన కువైట్‌కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో హవేలీ కావచ్చు, ఫర్వానియా, ఫిర్దోస్ వంటి ప్రాంతాల్లో దొంగతనాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి కదా! ఇప్పుడు మాట్లాడుకునేదల్లా మనం వచ్చేసి కువైట్‌లో ఉన్నటువంటి హవేలీ ప్రాంతంలో బ్లాక్ నంబర్ 11లో వచ్చేసి ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. మనం కొన్ని మూవీస్‌లలో చూస్తూ ఉంటాం కదా! కొంతమంది వచ్చేసి చిలిపి దొంగలుంటారు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళుంటారు. కొంతమంది వచ్చేసి పర్ఫెక్ట్‌గా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వచ్చేసి తెలివి తక్కువ, అదే విధంగా చిలిపి దొంగల గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుంటాం. వీళ్ళేం చేశారంటే గన హవేలీ ప్రాంతంలో బహుశా ఏ పని మీద వచ్చాడన్నది ఇక్కడ మెన్షన్ చేయలేదు గానీ, ఏదో సాలూన్ దగ్గర నుంచి బయలుదేరాడంట. ఇతను వచ్చేసి ఇండియనా కాదనేది కూడా మెన్షన్ అయితే చేయలేదు. తన యొక్క పూర్తి పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడంట హవేలీలో ఒక ప్లేస్‌లో. అలా వెళ్ళేటటువంటి క్రమంలో తన వెనకమ్మటి వచ్చేసి ఒక చిన్నపాటి బ్లాక్ సమ్ కారు. అది వచ్చేసి సూపర్ వ్యాన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సూపర్ వ్యాన్ అంటే మీకు తెలుసు కదా! పికప్ అనమాట. అంటే హై పికప్ జీఎంసీ లాంటిది. తనని ఫాలో చేస్తున్నటువంటి క్రమంలో ఎవరబ్బా వీళ్ళు? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారని చెప్పేసి మనవాడికి వచ్చేసి ఒక చిన్నపాటి అనుమానం కలగడంతో అక్కడి నుంచి కాస్త స్పీడ్‌గా వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాడట. ఎప్పుడైతే తను స్పీడ్‌గా వెళ్ళేటటువంటి క్రమంలో ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, అంటే లైటింగ్ లేకపోవడం, అదేవిధంగా జనాలు లేకపోవడం అబ్జర్వ్ చేసినటువంటి ఈ బ్లాక్ వెహికల్‌లో కార్‌లో వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే గనక తనని ఆపేసి, "నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అదేవిధంగా నీ యొక్క ఐడీ చూపించమని" చెప్పేసి గట్టిగా అడిగారట. అయితే వాళ్ళు వెళ్ళినటువంటి క్రమంలో వచ్చేసి ఎటువంటి పోలీస్ డ్రెస్ గాని, ఏమే గాని లేదట వాళ్ళ దగ్గర. పోలీస్ డ్రెస్ ఎలాగో వాళ్ళ దగ్గర లేదు కాబట్టేసి మనవాడికి కూడా చిన్నపాటి అనుమానం అయితే కలిగినట్టుంది. "మీ దగ్గర పోలీస్ డ్రెస్ లేదు కదా సార్! మీరు నిజంగా పోలీసులా కాదా? ఈ మధ్య కాలంలో ఈ విధంగా జరుగుతున్నది కదా!" అని చెప్పేసి ఒక చిన్నపాటి ఆర్గ్యుమెంట్ ఏదో జరిగినట్టు ఉంది. కాబట్టేసి వాళ్ళేం చెప్పారంటే గన ఇక్కడ, మా దగ్గర అయితే పోలీస్ డ్రెస్ అయితే లేదు గానీ, మేము స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్. అంటే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే గనక కొంతమంది సీబీఐ, సీఐడీ అంటూ ఉంటారు కదా! మామూలు డ్రెస్సులలో వస్తూ ఉంటారు. చెకింగ్ చేస్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా మేము గూడా ఇక్కడ సీబీఐకి చెందినటువంటి వాళ్ళం అనే టైప్‌లో చెప్పడంతో మనవాడు కాస్త భయపడేసి, సరే నిజమైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ అయ్యుండొచ్చు అని చెప్పేసి జేబులో అయితే చేయి పెట్టాడట ఐడీ చూపించడానికి. అంటే అకామా చూపించడానికి. ఎప్పుడైతే తాను జేబులో చేయి పెట్టాడో అకామా చూపిద్దాం అనేటటువంటి సమయంలో చెక్ చేయడానికైతే ఒక వ్యక్తి దిగాడు కదా! కార్‌లో వచ్చేసి మరొక వ్యక్తి అయితే ఉన్నాడు. తను వచ్చేసి స్పీడ్‌గా వచ్చేసి తనని ఈ విధంగా షెల్టర్ పట్టుకొని మెడ మీద చేయి వేసేసి కార్ దగ్గరికైతే తీసుకొని వెళ్ళాడట. తీసుకొని వెళ్ళిన తర్వాత తన యొక్క జోబీలో ఉన్నటువంటి పర్సు అయితే బయటికి తీశారు. అందులో వచ్చేసి ఏకంగా ఎంతో తెలుసా? 1000 దినార్లు అయితే ఉన్నాయట ఆ పర్సులో. కేవలం 1000 దినార్లే కాకుండా అతని దగ్గర ఇంకోటేందో తెలుసా? 500 దినార్లు విలువ చేసేటటువంటి మరొక చెక్కు కూడా ఉందట అతని దగ్గర. ఎప్పుడైతే ఆ 1000 దినార్లు అదేవిధంగా చెక్ చూసారో రెండిటిని జేబులో పెట్టుకొని తనని దొబ్బేసి అక్కడి నుంచి కార్‌లో అయితే జంప్ అయితే అయిపోయారట. అలా అయిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనవాడు వచ్చేసి ఫోన్ చేసి జరిగినటువంటి పూర్తి సంఘటన అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎప్పుడైతే తను కంప్లెయింట్ చేశాడో అప్పుడు వచ్చేసి ఆ వెహికల్‌ని, కెమెరాస్‌ని ఉంటాయి కదా చుట్టుపక్కల చెక్ చేస్తే ఆ వెహికల్ యొక్క అడ్రస్, నంబర్ ఏదైతే ఉందో అది కూడా ఫేక్ అని తేలింది ఇక్కడ. ఇంతకుముందు నేను ఎందుకు వీళ్ళు చిలిపి దొంగలు అదేవిధంగా తెలివి తక్కువ వాళ్ళన్నానంటే గన, వీళ్ళు 1000 దినార్లు తీసుకున్నారు బాగానే ఉంది. చెక్ ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఆ 500 దినార్ల చెక్కును మార్చుకోవాలంటే గన ఎటువంటి పరిస్థితుల్లో బ్యాంక్ అయితే వెళ్ళాలి కదా! బ్యాంకు వెళితే గన వీళ్ళు మూతికి గుడ్డ కట్టుకొని అయితే డబ్బునైతే డ్రా చేసుకోలేరు. ఎటువంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తులుగానే వెళ్ళాలి కాబట్టేసి కంపల్సరీగా వీళ్ళు ఈరోజు గాని, రేపు గాని దొరికిపోతారు. అందుకని చెప్పేసి వీళ్ళనన్నది తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి. మతాంలలో పనిచేసేటటువంటి వాళ్ళు గూడా ఎవరైనా గానీ మీ దగ్గరికి వచ్చేసి పోలీస్ వ్యక్తులమని చెప్పినప్పుడు వచ్చేసి ఒకవేళ మామూలు డ్రెస్‌లో ఉంటే గన అటువంటి సమయంలో గూడా మీరు ఎప్పుడు గూడా మీ కువైట్‌కి సంబంధించినటువంటి ఏదైతే అకామా ఉందో జస్ట్ అది వచ్చేసి పైన జేబులో ఒక చిన్నపాటి ఏముంది? మీకు రూబా దినార్ పెడితే గన చిన్నపాటి పర్స్ అయితే దొరుకుతుంది కదా! ఆ పర్సులో అది పెట్టుకోండి. డబ్బులు ఎంతసేపు ఉన్నా గూడా మీ బైక్‌లో గానీ సీక్రెట్‌గా లేదంటే గనక మీ కార్‌లలో పెట్టుకోండి తప్ప, ఈ విధంగా మీరు 500 దినార్లు, 1000 దినార్లు పెట్టుకున్నారనుకోండి, చాలా సునాయాసనంగా దొంగతనం చేసి అయితే వెళ్ళిపోతారు. మనకైతే గుర్తులేదు. బ్యాంకులో గూడా ఇదే విధంగా రాబరీ అయితే చేశారు కదా! అలా దొంగతనం చేసినటువంటి వ్యక్తులు గూడా ఎవరు? నైజీరియాకి చెందినటువంటి వాళ్ళు. ఎవరైతే ఇలా బయటకు వచ్చిన తర్వాత కొంతమంది డబ్బుకు కకుర్తి పడినటువంటి వాళ్ళు, ఇక్కడ కష్టపడడానికి వచ్చింది మనమే, మనల్ని దోచుకుంటున్నది కూడా వీళ్ళే. అందుకని చెప్పేసి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.